అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చి అందరికీ తెలివితేటలు ఒకే రకంగా ఉండవు. కొంతమందికి తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొంతమందికి తెలివితేటల మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు ఇటువంటి తేడా అనేది ఎక్కడ ఉంటుంది అన్నది ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ తెలివితేటల గురించి మనం తెలివితేటలని ఇక్కడ నాలెడ్జ్ అంటాం, ప్రజ్ఞ అంటాం. సో, ఈ తెలివితేటలని మనం గుర్తించేదానికి అతనికి బాగా మంచి తెలివితేటలు ఉన్నాయి. అంటే అతనికి ఐక్యూ బాగుంది అంటారు. ఐక్యూ బాగుంటుంది. ఐక్యూ అంటే ఇక్కడ ఏందంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటారు. ఇంటెలిజెన్స్ కోషియంట్. దీనిని ప్రజ్ఞ ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఇంటెలిజెన్స్ కోషియంట్‌ని ప్రజ్ఞాలబ్ధిగా తీసుకుంటారు. ఈ ఇంటెలిజెన్స్ కోషియంట్‌ని మనం ఎలాగా ఫైండ్ ఔట్ చేస్తామంటే యాక్చువల్‌గా మనం బాగా తెలివితేటలుంది. ఈడు పెద్ద ఐన్‌స్టీనా, ఒక శాస్త్రవేత్తనా అంటారు. అంటే అతనికి ఆ యొక్క ప్రజ్ఞ అనేది అతనికి యొక్క ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటే ఏం తీసుకుంటామంటే ఒక సూచిక తీసుకుంటాం. ఇంటెలిజెన్స్ కోషియంట్‌ని మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100తో మల్టిపుల్ చేస్తే మనకు ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది లభిస్తుంది. సో, ఇంటెలిజెన్స్ కోషియంట్‌లో మనం ఇక్కడ మెంటల్ ఏజ్ అంటాం. ఎంఏ మెంటల్ ఏజ్. శారీరక శారీరక వయసు ఫిజికల్ ఏజ్ అంటారు. దాన్ని క్రానలాజికల్ ఏజ్ కూడా అంటారు. సో, ఇప్పుడు దీని మీద జర్మన్ శాస్త్రవేత్త స్టెన్ 1912 సంవత్సరంలో ఈ ప్రజ్ఞాలబ్ధి మీద ఎక్కువగా అవగాహన తెచ్చాడు. అలాగే ప్రజ్ఞా మాపురిని బినే సైమని బినే సైమన్ అనే శాస్త్రవేత్త 1905లో ఈ ప్రజ్ఞాలబ్ధి మీద ఒక పరిశోధనలు కానీ అన్నీ కూడా చేసిన తర్వాత మనకు ఎలాగ ఈ ప్రజ్ఞ అనేది తెలివితేటలు అనేది అందరికి ఒకేలా ఉండవు కదా. ఒక స్టూడెంట్కి ఒక రకంగా ఉంటుంది, ఇంకో స్టూడెంట్కి ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి చెప్పిన వెంటనే ఏకసంతాగ్రహిగా ఉంటారు. ఈ తేడా అనేది ఎక్కడ ఉంటుంది అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తాను. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.